నమస్తే. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాపకి బెంగుళూరు వెళ్ళిపోతున్నారు. ఎందుకెళ్తున్నారు? ఆయన ఇల్లు ఉందక్కడ. వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఇల్లుంది. తాడేపల్లిలో కట్టుకున్నారు. ఆయన అధికారంలోకి రాకముందే కట్టుకున్నారు, వస్తున్నారు. మనం ఈ మధ్య కాలంలో ఇంటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. ఇన్నాళ్ళు మనం గెస్ట్ హౌస్లోనే ఉన్నాం. ఎవరిదో గెస్ట్ హౌస్, సరే దానికి ప్రభుత్వం రెంట్ కడుతుంది, అది వేరే విషయం. ఇక్కడ సమస్య ఏంటి? ఆయన బెంగళూరు వెళ్తే వచ్చే సమస్య ఏంటి? ఇప్పుడు మీరేమైనా టైం టేబుల్ ఇస్తారా? రాసే ఒక ఐడెంటిఫైడ్ మీడియా ఆయన ఏమన్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఈ వారం టైం టేబుల్ ఇస్తున్నాం, మీరు ఈ టైంకి ఇక్కడ ఉండాలి అంటే పోనీ మీరు చెప్పినట్టు వింటారేమో ఆయన. ఓ మాట అది కూడా ట్రై చేసి చూడొచ్చుగా. 19-24 మధ్య అసలు మనం ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నాం? 5 ఏళ్ళలో 2 ఏళ్ళు కరోనా, పోనీ దాని గ్రేస్ పీరియడ్ తీసేస్తే మిగిలిన 3 ఏళ్ళు మనం ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నాం? ఎన్ని రోజులు ఇక్కడి నుంచి చేసాం? పొద్దున్న లేస్తే మన అంతేవాసులు ఏం చేస్తారంటే అమరావతి డేట్ లైన్ తోటి మీరు ఇక్కడి నుంచి ఆవేదన చెందినట్టో, ఆగ్రహించినట్టో, కన్నెర చేసినట్టు రాస్తారు. బ్రేకింగ్లు పడతాయి, పేపర్లో వార్తలు వస్తాయి. మీ ఆవేదనని, మీ ఆగ్రహాన్ని, మీ కన్నెర చేయడాన్ని అమరావతి డేట్ లైన్ తోటి చదివేసి చూసేసి జనం అరమోట్పు గన్నులతో మిమ్మల్ని ఆరాధించాలి. అది మీ అనుకూల మీడియా యొక్క ఎజెండా. ఆ మేరకు వాళ్ళు ట్రైన్ అయ్యారు. ట్రైన్ అయ్యి వాళ్ళు రాస్తూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే మొదటి నుంచి ఆయనతో వచ్చిన సమస్య, ఆయన చెప్పింది చేసుకోవడం చేతగా ఇక్కడ దాకా తెచ్చుకున్నాడని చాలామంది విజ్ఞులు అంటున్నారు. మెరికలు గాలి ఆయన తెచ్చాడు. తెచ్చినప్పుడు లేని ప్రచారం తీరా మోసి ఆయన అధికారం దిగిపోయిన తర్వాత వీళ్ళు టేకప్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేయడానికి లేదు, మేమే చేస్తామని చెప్పి ఆ మెడికల్ వ్యవహారాల్లో ఒంటికి రంగు పులుముకొని మరీ ఎక్స్పోజ్ అయిపోయారు. తీరా మోసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అందులో మళ్ళీ 3 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే గవర్నమెంట్ ఆధునలో నడవాలని చెప్పింది. మీరు నోటిఫికేషన్ వేసి కూర్చున్నారు. ఎవరో సరే దానికి తగ్గ అర్హత ఉన్నవాళ్ళు, మీ ఉద్దేశంలో దానికి తగిన అర్హత ఉన్నవాళ్ళు గ్యారంటీగా కాంట్రాక్ట్ వస్తుంది. దాని కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం వస్తుంది. ఈయనేమన్నారు, కాంట్రాక్టు నిబంధనల ప్రకారం వచ్చినా సరే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేస్తాం. సో ఆ విషయం పక్కన పెడదాం. ఇప్పుడు ఏంటి ప్రధానంగా ఇవాళ మాట్లాడుతుంది, మరి రాష్ట్రంలో సమస్యలు లేవు ఏమి. అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉండలేదు, పోనీ అమరావతిలో ఉండలేదు, బెంగళూరు వెళ్తున్నాడు, లేకపోతే లండన్ వెళ్తే ఏదో మందుల కోసం వెళ్ళాట. ఆయన ఎవరు, దీపక్ రెడ్డి గారని టీడీపీ నాయకుడు, ఆయన అంటారు దాంట్లో ఆయన ఏదో ప్రత్యేకమైన మందుల కోసం అని చెప్పేసి లండన్ వరకు వెళ్ళారట. బసవతారకం హాస్పిటల్లో వైసీపీ నాయకుల కోసం ఫలానా మందులు ఇప్పించే కార్యక్రమం చేపడతామని ఆయన ప్రకటించారు. ఆ ఫెసిలిటీ ఏదో మీ పార్టీ వాళ్ళకి కూడా ఎక్స్టెండ్ చేయండి. మీ పార్టీలో కూడా రకరకాల సమస్యలతోటి, రుగ్మతలతోటి బాధపడుతున్నాడు కదా. ఎప్పుడు కూడానండి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు, ఏ రకరకాల అనారోగ్యాలతో సమస్యలతో బాధపడుతున్న వాళ్ళని మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. ఒక్కోసారి ఆ ఇబ్బంది వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది, మీ పార్టీలో ఉన్న అత్యంత విత్ ఇన్ కోట్స్ ముఖ్యులకు వస్తుంది. ఒక్కోసారి ఏంటంటే మూడ్స్ మారిపోతుంటాయి, ఏం మాట్లాడుతున్నామో మనకే తెలియని పరిస్థితి. ఒక ఆయన ఏమో జగన్మోహన్ రెడ్డి గురించి అనేవాడు, ఇంతకుముందు అన్నాడు కూడా, ఏంటి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, చచ్చిపోలేదని. సో మరి అలాంటి వాళ్ళకి కూడా బసవతారకం హాస్పిటల్ ఇప్పిస్తారా ట్రీట్మెంట్? సో ఇవన్నీ రకరకాలు. సరే ఇంకా ఏం మాట్లాడుతున్నాడు, సరే మీ నాయకుడు ఏ రీజన్స్ చెప్పుకొని బెయిల్ మీద బయటకు వచ్చారు? హెల్త్ గ్రౌండ్స్. మీకులాగా జగన్మోహన్ రెడ్డి ఫలానా మందుల కోసం వెళ్ళాడని నోరు పారేసుకోవటం, ఆ సంస్కారం మాకు లేదు. కాబట్టి మీ నాయకుడు కొన్ని ఐడెంటిఫైడ్ హెల్త్ ఇష్యూస్ గ్రౌండ్స్ కారణంగా బెయిల్ మీద రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వచ్చారు. ఎవరు అది మాట్లాడట్లేదు ఇప్పుడు. ఆయన ఏజ్ ఓల్డ్ మ్యాన్, ఆయనకు ఉండే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హిస్ ఏజ్, హిస్ సీనియారిటీ. కేసే, ఆయన మీద ఉండే గౌరవమే. ఆయన మీద ఉండే గౌరవం కొద్దీ హెల్త్ ఇష్యూస్ ఒకళ్ళకి ఒక రకమైన రుగ్మత ఉండొచ్చు, తప్పేం లేదు. అలాగని దాన్ని ఎగతాళి చేయాల్సిన అవసరం లేదే. సరే ఇప్పుడు మన సీటు కిందేమో ఆ గురువింద గింజ సామెత బాగా నల్లగా ఉంటుంది. ఎటువంటి కేసు చూసి మాట్లాడుతుంటాం. జనం రకరకాల భాషల్లో రకరకాలుగాను విధాలుగాను నవ్వుతున్నారు సార్ దీపక్ రెడ్డి గారు. ఆయన బెంగళూరు వెళ్తే ఏంటి, ఏ ఫ్లైట్కి వెళ్ళాడు, ఎప్పుడు వచ్చాడు? ఓ పని చేయండి, టీడీపీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక రిలీజ్ ఇవ్వండి, కొన్ని మీరే ఇవ్వండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎలాగో ప్రతిపక్ష హోదా మేము మీకు ఇవ్వలేదు కదా, అందువల్ల మీకు ఉండే ప్రోటోకాల్స్ ఏముండవు. మీరు ఎప్పుడు బెంగళూరు వెళ్ళినా సరే
మా ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టేసి వెళ్ళిపోండి, మళ్ళీ వచ్చిన తర్వాత సంతకం పెట్టెళ్ళండి అని. ఆయన ఆనర్ చేస్తారో లేదు చూద్దాం. ఎందుకు వచ్చిన గొడవ? ఆయన బెంగళూరు వెళ్ళిపోయాడు, బెంగళూరు వెళ్ళకూడదా? ఏమన్నా ఉందా వెళ్ళకూడదు అని పని? ఏమైనా చట్టం చెప్పిందా? జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత, మాజీ ముఖ్యమంత్రిగా ఆయన మారిన తర్వాత, పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్న తర్వాత, ప్రతిపక్ష నాయకుడు కూడా కాకుండా పోయిన తర్వాత ఆయన తాడేపల్లిలోనే ఉండాలి. అటు చట్టం ఏమైనా చెబుతుందా? కొన్ని చట్టం ఏమైనా చెబితే చెప్పండి, ఏముంది? దాని ప్రకారం ఆయన కూడా బుద్ధిగా చేతులు కట్టేసుకొని, గౌరవ తెలుగుదేశం పార్టీ నాయకత్వం వారు మీ సూచనల మేరకు నేను బెంగళూరు వెళ్ళి ఎప్పుడు అక్కడ తాడేపల్లి ఆఫీస్ దగ్గర వచ్చి, అదే మీ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది కదా అక్కడ మంగళగిరి, సంతకం పెట్టి వెళ్తానని. ఎటకారానికి హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటి మాట్లాడితే, ఆయన బెంగళూరు వెళ్ళింది వారి కుమార్తెలు అక్కడ చదువుకుంటున్నారు, ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నారు, వెళ్ళారు, పలకరించి వస్తారు. తల్లిదండ్రులుగా వాళ్ళకు ఉండే బాధ్యత సంవత్సరానికి ఒకసారి, అది కోర్టు పర్మిషన్ తీసుకెళ్లారు. మీకు చెప్పాడా ఫలానా మందుల కోసం అని? కొన్ని బస్సు తరగం ఆసుపత్రులు ఆ మందులు మీరు అన్నట్టు పెట్టించండి. జగన్మోహన్ రెడ్డి గారే ఆ సమస్య మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిన సమస్య ఉన్నటువంటి వాళ్ళందరూ పొలోమని వస్తారు 2 తెలుగు రాష్ట్రాల్లో. ఉచితంగా పంపిణీ చేయండి. సమాజ సేవ, కార్తీక మాసంలో మానవ సేవ స్కీమ్ కింద ఆ మందులు పంచండి. ఎక్కడ లేని పుణ్యం అంతా మూట కట్టుకొని వచ్చి మీ తెలుగుదేశం పార్టీ నాయకులకు చేరుతుంది. జగన్నామస్మరణ చేస్తున్నారు, మంచిదే. ఇన్ఫ్యాక్ట్ మీరు చేయండి. కార్తీక మాసంలో చేయండి, మార్గశిర మాసంలో చేయండి. పుణ్యం ఈ 2 మాసాల్లో చేస్తే ఆ నామస్మరణ రోజుకొకసారి చేస్తే 1000 సార్లు నామస్మరణ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత వస్తుందట. మొత్తం మీరే కాకుండా మీకు 1 కోటి మంది క్యాడర్ ఉన్నారుగా, 1 కోటి మంది క్యాడర్ చేసి చేయించండి. తెలుగుదేశం పార్టీ వచ్చే పుణ్యంతో గోడ కట్టేసుకోవచ్చు, బ్రహ్మాండంగా వెలిగిపోతారు. మరి ఆయన పేరు తలుచుకున్నా దేవుడు తన్ను అనుకునేసి మీకు పుణ్యం ఇచ్చేస్తాడు. అది కూడా చేసేయండి. పనిలో పని మీరు ఏం చేయాలంటే, మీ నాయకులు 2019-24 మధ్య మీ సీనియర్ నాయకత్వం, పార్టీ జాతీయ అధ్యక్షులు వారి, జాతీయ ప్రధాన కార్యదర్శి వారి దగ్గర నుంచి కింద వరకు తృతీయ శ్రేణి నాయకత్వం వరకు ఎంతమంది మీరు ఇప్పుడు చెబుతున్న అమరావతి, ఆబ్లిక్ వెలగపూడి, ఆబ్లిక్ కరగట్ట, ఆబ్లిక్ తాడేపల్లి, ఆబ్లిక్ కుంచెనపల్లి, ఆబ్లిక్ విజయవాడ, ఆబ్లిక్ గుంటూరు, ఈ ప్రాంతాల్లో ఎంతమంది అందుబాటులో ఉన్నారు? ఓ లెక్కపత్రం ఇచ్చేయండి. మీకు నాలెడ్జ్ సెంటర్ ఉంది కదా, దాంట్లో ఈయన గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు, ఎప్పుడు వచ్చాడు, ఎవరు పలకరించారు, అలాగే ఆయన ఆఫీస్కి ఎవరు వస్తున్నారు, ఇంటి దగ్గర నిఘా పెట్టారుగా, మొత్తం రాసి లెక్క ఇచ్చేయండి. జగన్మోహన్ రెడ్డికి అప్పుడు కానీ తెలిసి రాదు మీ చాకచక్యం, మీ నైపుణ్యం, మీ దక్షత, మీ విజ్ఞత. అప్పుడు దేవుడా అంటూ ఆయన కూడా మీరు కోరినట్టు ఇన్నిసార్లు వెళ్ళానండి, ఈసారి నుంచి మీరు చెప్పినట్టు వెళ్ళేసి వస్తానండి, దయించండి అని చెప్పేసి ఒక లెటర్ రాస్తారు ఆయన కూడా. సో మీకు కావాల్సింది అదే కదా, మీకు మీ అనుకూల వాళ్ళకి కావాల్సింది అదే కదా. సో ఇదేంటంటే ఇలా బోల్డ్ అన్ని విషయాలు పక్కనుండగా జగన్మోహన్ రెడ్డి మీద ఫోకస్ చేసినందువల్ల పెరిగేది ఆయన పాపులారిటీ, మీకేదో పెరిగిపోతుంది. ఆయన పాపులారిటీ, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తున్న పాపులారిటీ నర్సీపట్నంలో చూసాం, ఇప్పుడు చూసాం, ఎప్పుడు వెళ్ళినా చూస్తాం. సో అందువల్ల మీరేం బెంగెట్టుకోవద్దు. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి కాల్ చేసి, ఆయనకి పర్సనల్ నెంబర్ లేదు కాబట్టి ఆయన పిఏ ఎవరికి ఫోన్ చేసి మీరే చెబుతుంటారు కానీ పర్సనల్ నెంబర్ లేదని మన ఈ మధ్య కోర్టులో కూడా చెప్పారట కదా, చేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్స్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారు. అలాగే మీరు మీ షెడ్యూల్స్, అదేదో మందులేవో చెప్పారు దీపక్ రెడ్డి గారు, వాటి అవైలబిలిటీ బసవరామ తారకం క్యాన్సర్ హాస్పిటల్లో అవి కూడా చెప్తే 2 తెలుగు రాష్ట్రాల్లో మరి అలాంటి రుగ్మతలతో బాధపడుతున్న ఎవరన్నా ఉంటే మీ సౌజన్యంతో వాళ్ళు తమ రుగ్మతలను నయం చేసుకోవడానికి బసవతారకం ఆసుపత్రికి వస్తారు. మీ మంచి మనసుని వాళ్ళు స్వాగతించి ఆదరించి మీకు ఆశీస్సులు అందజేసి వెళ్తారనమాట.